కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సరిగ్గా ఇవాల్టికి కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకునింది. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన ఈ దేశ రూపురేఖలను మార్చడంలో సఫలీకృతమైంది. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో వచ్చిన పరివర్తన, జరిగిన అభివృద్ధి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 1 రోజు పడుతుంది. కానీ పత్రికా సమావేశంలో అంత సమయం సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ఈ 11 సంవత్సరాల ఒక ప్రజారంజక పారదర్శక పాలన గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ 11 సంవత్సరాల పాలన ఒక అమృత కాలంగా మనం చూడాల్సింది. ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ గారి 11 సంవత్సరాల పాలన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ అభివృద్ధి ఈ 11 సంవత్సరాలు దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే అభివృద్ధి, పరివర్తన, మార్పు, ఒక నమ్మకం. ఎక్కడ చూసినా ఇవాళ దేశంలో అభివృద్ధి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దేశ ప్రజల జీవితాల్లో, మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో పరివర్తన, మార్పు వచ్చింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పేరుతో నరేంద్ర మోడీ గారు దాన్నే ఒక మంత్రంగా తీసుకుని సాగించిన పరిపాలన ఇవాళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. ఇటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరము. మనం అందరం కలలు కంటున్న వికసిత భారత్ నిర్మాణం కావాలంటే, భారత్ మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలంటే ఇటువంటి నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలందరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని కూడా నాయకత్వం పట్ల, సమర్థ నాయకత్వం పట్ల ప్రకటిస్తున్నారు.